సత్య సాక్షి అన్నదిన్న మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట 1 దశల పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎడతెక్క ప్రార్థన చేయుడి. ప్రియకుమార కుమార్తె అపోస్తలుడైన పౌలు గారి యొక్క పత్రికలో దశల పత్రిక ఒక ముఖ్య ఉద్దేశము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడము. ఆ రాకడ సిద్ధపాటులో ఇచ్చిన సూచన మాట ఎడతెగగా ప్రార్థన చేయడి, ఎడతెగగా పరిశుద్ధులుగా ఉండుడి. నిజమే, ఈ దినాన మన జీవితంలో కొన్నిసార్లు ప్రార్థన అనగా ఏంటంటే కొంతమందికి అవసరార్థంగా ఉంటుంది. అనగా మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడే ప్రార్థన చేస్తాం. అనగా సమస్యలు వచ్చినప్పుడు, కొరతలు వచ్చినప్పుడు. కానీ అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఉద్దేశ ఎడతెగ ప్రార్థన చేయడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు సిద్ధపాటు. ఎందుకంటే ప్రార్థన అంట మనము దేవునితో సంభాషణ చేయడం. అంటే ఒక ప్రియమైన వారితో, స్నేహితులతో సంభాషణ. మన స్నేహితుల సంభాషణకు మనం ఎప్పుడు కూడా కారణం వెతుక్కోం, అవకాశం మాత్రమే. ఏంటి అవకాశము? ఎప్పుడు అవకాశం ఉంటే మన బెస్ట్ ఫ్రెండ్స్తో మనం మాట్లాడుతూనే ఉంటాం. కారణం ఏంటో తెలుసా? ఎవరైతే మనకు అంత ముఖ్యంగా కారణమిస్తారో వాళ్ళకి ఏదో అవసరం ఉంటేనే వారితో మాట్లాడుతుంటాం. అలాగే యేసు ప్రభుతో ఏంటంటే అవకాశము. మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎడతెగని ప్రార్థన అనుభవం ఉండాలి. అలా ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితం బాగుంటుందో ఇహలోకములో పరలోకములో నీకు కావలసిన ప్రతి వాటిని ఆయన సమకూర్చగలరు. ఆయన ప్రతి వాటిని అభివృద్ధి చేయగలరు. ప్రియకుమార కుమార్తె, ఒకవేళ ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ చేయకపోతే ఈ దినం నుంచి దేవునికి సన్నిధిలో ఎడతెగగా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఆయన్ని పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొందాలు. ఆయన ఇచ్చిన సూచన ప్రకారము ఆయన మా ఆత్మీయ జీవితంలో నిద్రించకుండా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. మేలుకలు ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఎడతెగగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఆయన ప్రభా నీ రాకడ మీ సిద్ధపడటకు అనేక విధాలుగా మమ్మల్ని బలపరచమంటున్న దేవానికి కొన్నాళ్ళు. అదే సమయంలో ఇక్కడ బిడ్డలు ఏదో అడుగుతున్నారో వాటిని మీరు నెరవేర్చి ఆస్వాదించి బలపరిచి సమృద్ధిపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. నమ్మకంగా ప్రార్థన చేయండి. దేవుడు దీవించిన దాకా. ఆమేన్.